హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాజియా ఖమ్మం. ఇవాళ అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు పెంచే మొత్తం తోట మొత్తం చూపిపోతున్నాను మీకు. చూడండి, మా అమ్మమ్మ ఇప్పుడే ఆకులకు వస్తుంది, బచ్చల కూర ఆకులు. ఇది బచ్చల కూర. ఇదేం చెట్టు? బెండకాయ చెట్లు అంట ఇవి. ఇది మల్ల చెట్టు, ఇది కాకరకాయ చెట్టు, చాలా పెద్దగా అయింది. ఇది జామ చెట్టు, అది ఏదో చెట్టు నాకు తెలీదు. ఇదేంటి? అది కూడా బెండకాయ చెట్టు. ఇది కనకాంబరం. ఇది మల్ల చెట్టు కాదు, ఇది కూడా కనకాంబరమే. మల్ల చెట్టా? ఓకే. ఇది సీతాఫలం. ఏది? నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు అంట. ఇది వంకాయ చెట్టు. ఇది ఏదో అంటారు, గోంగూర చెట్టు. ఇది కూర కాకరకాయ కాదు. ఇదేంటో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇది దోసకాయ చెట్టు అంట. ఇదేంటిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఏం చెట్టో మీకు లీవ్స్ చూపిస్తాను. ఇది కాదు, ముళ్ళులు ఉన్నాయి దీనికి. ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో కోస్తున్నారు. చూడండి, అక్కడ చిన్న జామ చెట్టు ఉంది, అక్కడ మేకలు వెళ్తున్నాయి. నేను అట్లా వెళ్ళి చూపిస్తాను మీకు ఏం కోస్తున్నారో. ఏం కోస్తున్నావు నాని? బచ్చల కూర. ఇది బచ్చల కూర అక్కడక్కడ కాసింది, కోస్తున్నారు. ఇది గోరెంటాకు. గోరెంటాకు చెట్టు మనకి ఎంత ఇష్టమో తెలుసు కదా. చేతులు ఎర్రగా పండితే ఎర్రటి మొగుడు మంచి మొగుడు వస్తాడు మీకు. గట్టిగా చెప్పు. చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడు ఎర్రటి మొగుడు వస్తాడు. అందుకే అందరూ గోరెంటాకు పెట్టుకోండి, పెళ్ళి కావాల్సిన పిల్లలు. అటువైపు సంథింగ్ చెట్లు ఉన్నాయి, పెద్ద ఆకులతోని కనిపిస్తున్నాయి కదా. ఆ పెద్ద ఆకులు ఏం చెట్టు నాని? ఆ పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఇక్కడ. అరటి చెట్టు అంట. పెద్ద ఆకులు ఉన్నది. నాని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాము మేము నడుచుకుంటా. అక్కడ మీకు సున్నుండలు చూపించాను, సున్నుండలు అయితే రవ్వ లడ్డులు చూపించాను. తర్వాత ఇక్కడ ఈ ప్లాంట్స్ చూపిస్తున్నాను, హార్వెస్టింగ్. దీని కింద ఉంటే పాములు కూడా ఉండొచ్చు, చెప్పలేదు. మా నాని వాళ్ళ పెరట్లో కాల్సిన ఆకుకూర, చిన్న నాని వాళ్ళ ఇంట్లో. చూడండి, మంకీ చాలా చిన్నగా ఉంది అక్కడ, చూపిస్తున్నా. చూడండి, అక్కడ చాలా చిన్న మంకీ ఉంది. అక్కడ సంథింగ్ ఏదో పప్పు ఉంటే తింటున్నాయి అవి. తీస్తున్నా, అవి మనయే అంట. అక్కడ అవి జామకాయ సంథింగ్ పడేస్తే అవి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ చిన్నది ఉంది చూడండి, అది చూస్తుంది అటు ఇటు, ఇంకోటి ఇసురుతారా లేదా అని చెప్పేసి ఒకటి ఎత్తి తీసుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. అది చూడండి, ఎలుక పిల్లలు ఎలా పరిగెత్తుతుందో కనిపిస్తుందా? అక్కడ ఆకులు చాటున దాచుకున్నది. చూడండి ఎంత బుజ్జిగా ఉందో, చాలా క్యూట్ ఉంది. అది ఇందాక నాకు వెళ్ళి చూసేసి ఓ అంటుంది. ఎస్, ఇప్పుడే కోసారు. ఇంకంతేనా? బచ్చల కూర. బచ్చల కూర ఈరోజు పప్పులోకి బచ్చల కూర వేస్తున్నాం. ఇక్కడ కూడా ఉంటే కోస్తున్నారు. ఇక్కడైతే అన్ని రకాలే ఉంటాయి. ఏ సీజన్లో ఆ చెట్లు వేస్తానన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ వరకు అవి చూడండి, మళ్ళీ వచ్చింది.
ఇంటి వెనక వాళ్ళతో మాట్లాడుతుంది. ఆంటీ పక్కన వాళ్ళ ఆంటీ. ఏం పేరు? ఇంద్ర. ఇందిరా ఆంటీ అంట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు. ఏమి చెప్తున్నారు? ఏం కాదు, యూట్యూబ్లో పెడతారుగా అట్లా చేస్తుంది. అక్కడ చూడండి పప్పు తింటున్నాయి అవి. మీకు అనిపించచ్చు ఎన్నిసార్లు తీస్తుంది. నా చూడండి నాకు వెళ్ళి అలా చూస్తున్నా కొరికేసేది అట్టు. నేను జూమ్ చేసి చూస్తున్నా, దాని దగ్గరికి వెళ్ళే డేర్ నా దగ్గర అయితే లేదు, అందుకే స్క్రీన్ మూవ్ అవుతుంది. ఏమనుకోకండి కాస్త. చూడండి దాంట్లో తరకాయ పెట్టి మరీ తింటుంది అది. చూడండి పైకి ఎక్కింది. వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ చేస్తున్నారు, నేను చూపిస్తా. చూడండి కోత నా దగ్గరికి వస్తుంది. నేనైతే దాన్ని చూసుకుంటూ దగ్గర ఆడుకున్నా. చూడండి ఎలా చెప్తున్నా. ఇది దూకింది. నేను బెదిరిస్తున్నది. నేనైతే జూమ్ కూడా చేయలేదు, అంత దగ్గరికి వెళ్ళి తిప్పుతున్నా. చూడండి భలే తింటున్నా. కృష్ణ ఎవరు? ఇందిరా ఆంటీ. నేను చూపించా. ఓకే గాయ్స్, ఇవాళ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.